నిబంధనలు అమలు జరుగుతాయి అని చెప్తూ ఉన్నారు. రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు చర్యల కోసం లోకేష్ వాడుతూ ఉన్నారు, కక్ష సాధిస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఆన్ పొలిటీషియన్స్, ఐఏఎస్ ఐపీఎస్ల మీద కూడా అన్నది ఒక వాళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. అండ్ ఇక్కడ పాయింట్, చట్టపరంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద శిక్ష ఉంటుంది అని చెప్పారు. చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళు, అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు భయపడాలా, లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా భయపడాలి? సార్, రెండు విషయాలు ఇక్కడ. ఇందిరాగాంధీ అంత టైంను ఓడిపోయి ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆమెను కూడా అరెస్ట్ చేసి ఒక 100 జీపుల కొనుగోలు అవినీతి జరిగిందని కేసు పెట్టారు. తర్వాత మళ్ళీ వచ్చారు. చంద్రబాబు నాయుడిని స్కిల్ కుంభకోణంలో చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమీ కానప్పుడు కూడా ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే దాన్ని ఉపయోగించుకున్నారని ఆయన మీద కూడా పెట్టారు. జయలలితను పెట్టారు. జరిగింది ఏంటంటే ఈ కేసుల్లో చాలా వరకు తర్వాత వాళ్ళు జైళ్ళల్లో ఉండటము, బయటికి రావడము, మళ్ళీ ముఖ్యమంత్రులు కావడము, మళ్ళీ దేశాధినేతలు కావడం, ఇవన్నీ కూడా జరిగాయి. పివి నరసింహారావు లాంటి ఆయన కూడా విజ్ఞాన్ భవన్ను కోర్టుగా మార్చి ఆయన మీద ఒక కేసు నడిచింది. కాబట్టి పెట్టాలి అంటే అందుకని ప్రభుత్వం ఏం చేస్తుంది, రవిశంకర్ ఇది తప్పు చేశాడు, మాకు ఆధారాలు ఉన్నాయి, మాకు ఫిర్యాదు వచ్చింది లేదా అని చెప్తే అప్పుడు వాటన్నింటినీ కోర్టుకు సమర్పిస్తారు. సో చట్టరీత్యా శిక్ష అన్నది తర్వాత కోర్టు తీసుకునే చర్య వేరు, ప్రభుత్వం తీసుకునే చర్య వేరు. ప్రభుత్వం కోర్టుకు నివేదించడం వరకు చేస్తుంది, లేదా వాళ్ళకు ఆ పని ఇవ్వకుండా పక్కన పెడుతుంది. అందువల్ల దీంట్లో ఏది పూర్తిగా నిజము, ఏది ఎంతవరకు అమలు అవుతుంది అనేది కోర్టులో నిర్ధారణ అవుతుంది తప్ప ప్రభుత్వాలు వాటికి అవి చేయలేవు. వాళ్ళు నిర్ణయాలు మార్చగలుగుతారు. ఇప్పుడు ఆయన అమరావతి రాజధాని అందరూ అనుకున్నాక మార్చాడు, కానీ చెల్లుతుందా లేదా మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తుంది. కాబట్టి రెడ్ బుక్ అనేది కాన్స్టిట్యూషనల్ బుక్తో ఆ రెండు కనుక కోయిన్సైడ్ అవుతాయా లేదా అన్నది కోర్టులో నిర్ధారణ కావాల్సిందే. దానికి ముందు పోలీసులకు అయితే అధికారం ఉంటుంది చర్య తీసుకోవడానికి. అయితే 24 గంటల మించి రిమాండ్లో ఉంచొచ్చా లేదన్నది కూడా కోర్టులే నిర్ణయిస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ మటుకే నేను అంటుంది, రెడ్ బుక్ క్యాన్ బి ఓన్లీ ఎ ఫస్ట్ స్టెప్, మొదటి అడుగు మాత్రమే అవుతుంది. మీరు ఒకటే చూడండి, జగన్ మీద కేసులు పెట్టి ఇవన్నీ అయిన తర్వాత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వీళ్ళు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరికి ఏమీ అదేమి ఫైనల్ కాలేదు. ఇప్పుడు రైట్, 5 లక్షల కోట్లు తినేశారని చెప్పి అప్పుడు తర్వాత మరి వీళ్ళు చూపించలేదు, వాళ్ళు అందుకని నడుస్తూ ఉంటుంది ఇది రాజకీయంగా. తప్పేం లేదు, ఎందుకంటే జగన్ ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్ళి గత ప్రభుత్వ తప్పిదాలను విచారించే హక్కు మాకు ఉంది అని సుప్రీంకోర్టులో వీళ్ళు నిరూపించారు. ఆ హక్కు ఈ ప్రభుత్వానికి కూడా ఉంటుంది కదా. రైట్.